హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోలో నైటీ కటింగ్ చూసాం కదండి. ఇప్పుడు ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడం కోసం ఆల్రెడీ మనం పైపింగ్కి క్లాత్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకుని హ్యాండ్ చుట్టూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. అదే మనకి రెడీమేడ్ నైటీకి వాళ్ళు పైపింగ్కి ఓన్లీ సింగిల్ లేయరే వేస్తారు. అది కొన్నాళ్ళ తర్వాత పీచులు వచ్చేస్తుంది కదా. పీచులు రాకుండా ఉండడం కోసం ఇలా మనం డబల్ ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్ చేస్తే నైటీ బాగుంటుంది. ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకుని మొత్తం హ్యాండ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఒక పాదం వెడల్పులో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుని ఇప్పుడు టక్స్ పెట్టుకుందాం. మనం క్లాత్ని బ్యాక్ సైడ్ తిప్పడం కోసం ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకోవడం వలన మనం క్లాత్ బ్యాక్ సైడ్కి తిప్పినప్పుడు ఈజీగా తిరుగుతుంది. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని చివరన కుట్టు వేసుకోవాలి. హ్యాండ్ మొత్తం ఇలా పైపింగ్ వేసుకోవాలి. ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకుందాం. హ్యాండ్స్ రెండు ఇలా స్టిచ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. సేమ్ ఇలానే నెక్ పీసెస్ మనం కట్ చేసుకున్నాం కదా, వాటికి కూడా గోటు వేసుకోవాలి. ఇలా పై వైపున ఈ చివరి నుంచి ఈ చివరి వరకు, కింద వైపున కూడా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు వేసుకోవాలి. మొత్తం మనం 4 పీసెస్ కట్ చేసుకున్నాం కదండి నెక్కి. ఇప్పుడు ఇలా 2 పీసెస్ని తీసుకుని ఫ్రంట్ సైడ్కి 2 పీసెస్, బ్యాక్ సైడ్కి 2 పీసెస్, ఇలా 2 పీసెస్కి ఇలా గోటు వేసుకోవడం కోసం క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకుని పైపింగ్ వేసుకోవాలి. సేమ్ మనం ఇంతకు ముందు హ్యాండ్స్కి ఎలా అయితే వేసుకున్నామో అలానే నెక్ పీసెస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్నగా టక్స్ పెట్టుకోండి.
ఇలా టక్స్ పెట్టుకుని ఇప్పుడు క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని చివరన కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ పైన ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో ఈ కింద వైపును కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 పీసెస్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఆర్మ్ హోల్ దగ్గర ఉంది కదండి, అక్కడి నుంచి ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఈ ఇటువైపు చివరన 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మనం నెక్ పీస్ ఎక్కడైతే జాయిన్ చేస్తామో అక్కడ ఇటు సైడ్ 1.5 ఇంచ్, సేమ్ ఇలానే అటువైపు కూడా 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ 2 పాయింట్స్ మధ్యలో ఫ్రిల్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పీస్ని జాయిన్ చేసుకుందాం. ఈ చివరి నుంచి ఇలా ఫ్రిల్స్ పైకి ఒక 1/2 ఇంచు కిందకు వచ్చేటట్టుగా నెక్ పీస్ని పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం. ఇలా హ్యాండ్స్ని ఒక 1/2 ఇంచులో స్టిచ్ చేసుకోవాలి. ఇలా పాదం వెడల్పులో ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ మొత్తం అంతా. ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసుకుందాం. ఇలా హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా ఇలానే జాయిన్ చేసుకోవాలి.
సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా ఇంతకుముందు పాదం వెడల్పులో ఎలా స్టిచ్ చేసుకున్నామో ఒక హాఫ్ ఇంచ్ ఇలా హ్యాండ్ని నెక్ పీస్ పైకి పెట్టి ఒక పాదం వెడల్పులో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసుకుందాం. ఇలా 2 హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ సైడ్ కూడా హ్యాండ్స్ని ఇలానే జాయిన్ చేసుకోవాలి, మనం ఫ్రంట్ సైడ్ ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో. ఇలా హ్యాండ్స్ రెండు జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నైటీ కింద వైపున ఇలా చిన్నగా డబల్ ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలానే సెకండ్ సైడ్ కూడా డబల్ ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నైటీని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఆది నైటీని తీసుకుని హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకుని సైడ్స్ మొత్తం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసుకుందాం. సేమ్ సెకండ్ సైడ్ కూడా హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకుని సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ తాళ్ళు వేసుకోవడం కోసం క్లాత్ని 5 ఇంచెస్ హైట్ అలానే 1.5 ఇంచెస్ వెడల్పు తీసుకోండి. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ పీస్ని 2 సైడ్స్ 2 ఇంచెస్ వచ్చేలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ వేసుకుని 2 పీసెస్ని స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి.
2 పీసెస్ని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకుని గ్రీన్ కలర్ క్లాత్ని కోన్ షేప్ లాగా ఫోల్డ్ చేసుకుని చివరన కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీస్ని తర్వాత స్టిచ్ చేసుకున్న తర్వాత కింద వైపున కట్ చేసుకోవాలి. ఇలా గ్రీన్ కలర్ స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోండి. ఇలా 2 పీసెస్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నైటీకి ఫ్రంట్ సైడ్న నెక్ పీస్ దగ్గర మిడిల్లో అటాచ్ చేసుకోండి. ఇలా క్రాస్గా అటాచ్ చేసుకోవాలి. అచ్చం రెడీమేడ్ స్టైల్లో ఇలా నైటీని మనమే ఇంట్లో స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.